నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు కనిపించిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతం. అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సావిత్రిబాయి ఫూలేకు ఘన నివాళి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తెలంగాణ శాసనసభలో ఈరోజు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ముఖ్యమైన అంశం మీద మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మరిన్ని మౌలిక సదుపాయాల కొరకు నిధులు, సింగరేణి కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి మరిన్ని పట్టాలు, ఈ అంశాలను మక్కాన్ సింగ్ ప్రస్తావించారు. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష, రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికీ తెలిసిందే. గతంలో మాకు 2 మండలాలు, ఒక 60 పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంతనమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి 76 జీవో ప్రకారంగా 18,000 పట్టాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి. అవి మీరు ఇచ్చేది ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా మాకు పనికొస్తుంది అధ్యక్ష. దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ 2-3 రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా సుమారుగా 900 డబల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర కట్టారు అధ్యక్ష, 2 మండలాల్లో, ఒక అర్బన్లో. దురదృష్టం ఏంటంటే సబ్మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి కాలేదు. డోర్లు లేక, కిటికీలు లేక, అసలు అలాట్ చేసి 4 సార్లు డాలేసి వాళ్ళు 4 సార్లు పేదలకు ఇయ్యలే. మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించడం. మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి. ఇంకొక 150 ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు. అది కనుక ఇచ్చే ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది. నిజమైన పేదవారు దాదాపు 150 మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది. మీరు స్వయంగా అన్ని జిల్లాలకు, అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినా. ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు. దయచేసి రామగుండానికి రావాలి. రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్, 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష. ఆడ సింగరేణి వ్యవస్థ భూమియో, ఎన్టీపీసీదో, లేకుంటే జెన్కోదో, ఆర్ఎస్ఎల్దో ఉంటుంది. మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో, బట్టి గారితో, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా, ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మొన్న చూసాం. అదే మాదిరిగా ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అధ్యక్ష. పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి 2,000, 3,000, 6,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లో అడ్డుపడతా ఉన్నారు. కొన్ని తెలవకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మొన్న పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది, అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది. మేము కట్టుకున్నాం, మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం.
ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని సడలింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దల్ని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మొట్టమొదటిసారిగా మన గోదావరి కనిలో వింటర్ ఉత్సవ్ మేళా 2026 జలకన్యల విన్యాసాలు కాశ్మీర్ అందలతో డిసెంబర్ 25వ తేదీన గొప్పగా ప్రారంభమైంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జైంట్ వీల్ బ్రేక్ డాన్స్, మేరీ కొలంబస్, టోరా రుచికరమైన తినుబండారాలు మరియు ఎన్నో రకాల స్టాల్స్, పిల్లలకి పెద్దలకి ఎన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలు. సమయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. కావున గోదావరి కని ప్రజలందరూ తరలిరండి. అడ్రస్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి కని, రామగుండం. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరికనిలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవన్లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ నాతర్ రాయమల్లు, కన్వీనర్ పులి మోహన్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, కాంపెల్లి సతీష్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అనగారిన బహుజన దళిత వర్గాల కోసం విద్యనందించిన మహోన్నత త్యాగమూర్తి అని సావిత్రిబాయి పూలే సేవలు కొనియాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్ పంజా అశోక్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు శనిగరపు రామస్వామి, బాల అంకుష్, గద్దల శశిభూషణ్, ఎంఏ కరీం, చంద్రశేఖర్, బొచ్చు శంకర్, శనిగరపు చంద్రశేఖర్, బూడిదె మహేందర్, యాసర్ల చిరంజీవి, బూడిదె సమ్మయ్య, బాదె వెంకటేష్, పెరిక రవి, సురేష్, కాశీపేట రాజమౌళి తదితరులు ఉన్నారు. సమాజంలో ఉన్న దళిత బహుజన వర్గాలకు చేసిన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం, మననం చేసుకోవాల్సిన అవసరం, వాళ్ళు సూచించిన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 195 సంవత్సరాల క్రితం నుండే వాళ్ళు ఈ సమాజంలో ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, అణచివేతలకు వ్యతిరేకంగా, నిర్మానుష్యమైన పద్ధతులకు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఎంతో ధీరోదత్తంగా పోరాడి అప్పటి కరడుగట్టిన హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ దళిత భోజనాలను సపోర్టుగా జ్యోతిరావు పూలే వారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే పోరాడడం అనేది చాలా హర్షణీయం. గోదావరికని ఎల్బీ నగర్లో 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న చంద్రగిరి శశిప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం కష్టంగా ఉందని వేళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వేళ్ల హరీష్ని సహాయం చేయాల్సిందిగా కోరడంతో విషయం తెలుసుకున్న హరీష్ రెడ్డి శశిప్రసాద్ ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ఆయనకు ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్న కాలుష్యం వల్ల ఎంతో మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, అదేవిధంగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అయితే శివకుమార్, ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సిగిరి రాము, సభ్యులు యుగేందర్, కొండ సురేష్, అనిల్, రాజు తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లైనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని.
గోదోర్కన్ శ్రీ కోదండరామాలయం అర్చకులు గోవర్ధనగిరి శశి చార్యులు శ్రావణి పుణ్య దంపతుల పెళ్లి రోజు ఈ రోజు. ఈ సందర్భంగా వారి ఆత్మీయ సోదరుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ యువసేన నేత నాంపెల్లి రాజు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణాల మౌనిక రాజు పుణ్య కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులతో పాటుగా హెడ్ మాస్టర్ సుదర్శన్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు కర్ణ సాగర్ తదితరులు ఉన్నారు. పెళ్లి రోజు జరుపుకున్నటువంటి కోదండ రామాలయ అర్చకులు శశిధర చార్యులు మరియు శ్రావణి గారులకి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు. వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి పెళ్లి రోజు వేడుకలను ఈ పిల్లల నిర్వహణలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాతావరణ కాలుష్యం నిలవుగా ఉంటుందన్న బలమైన అభిప్రాయం ఉండే గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని దట్టమైన పొగతో కూడిన మంచు ఈరోజు కమ్మేసింది. ఎన్నడూ లేని విధంగా పొగమంచు కనిపించడంతో స్థానికులను కలవరపెట్టింది, ఉక్కిరి బిక్కిరి చేసింది, భయపెట్టింది, ఆలోచింపచేసింది. ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందో లేదో కానీ ఎక్కువగా ఉండడంతో ఒకరినొకరు కనిపించని ప్రమాద స్థితి ఏర్పడింది. దగ్గరికి వస్తే మాత్రమే కనిపించే స్థితి వాతావరణం ఇక్కడ నెలకొంది. అయితే ఈ మధ్య ఓ పేరొందిన డాక్టర్ రామగుండం పారిశ్రామిక ప్రాంత భయంకర జీవన పరిస్థితి గురించి చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఈరోజు చర్చనీయాంశమైంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.